రెడ్ బుక్తో అరాచకం, అదే రాజ్యాంగం అనే రీతిలో రాష్ట్రంలో పాలనట. పాతాళానికి దిగజారిన శాంతి భద్రతలు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారట. హోర్డింగులు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రి. ఎంపీల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేని దుస్థితి. నెల రోజుల్లోనే 36 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, యథేచ్ఛగా దాడులు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసం, వైఎస్ఆర్సీపీని అణిచివేసే కుట్రతో బీభత్సకాండ. ఇది రాజ్యాంగ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యం. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని దర్యాప్తు జరిపించాలి అని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కలిశారు. రెడ్ బుక్తో అరాచకం చేస్తారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ అని చెప్తున్నారు. ఇది వాస్తవంగా ఈ రెడ్ బుక్ పైన రెడ్ బుక్ వేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రెడ్ బుక్ ఎవరిది? నారా లోకేష్ గారిది. ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి కీలకమైన పొజిషన్లో ఉండి రెడ్ బుక్ సంబంధించి హోర్డింగ్లు వేసి ఈ రెడ్ బుక్ అమలు కాబోతుంది, రెడ్ బుక్లో ఉన్న పేర్ల వాళ్ళ సంగతి చూస్తామని డైరెక్ట్గా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి వచ్చిందంటే మరి అదే అమలు అయింది. వేరేది ఎట్లా అమలు అయింది? వాళ్ళు డైరెక్ట్గా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వేసే మేము ఇది అమలు చేయబోతున్నాం అని చెప్తున్నారు. సామాన్య ప్రజల నుంచి ఎంపీ దాకా ఎవరికి రక్షణ లేదు. దీనికి వేరే రకంగా చెబుతుంది ఇటు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా. ఏం చెబుతుంది? గత 5 సంవత్సరాల్లో జరిగిన హత్యల సంగతి ఏంది, గత 5 సంవత్సరాల్లో దాడుల సంగతి ఏంది, కేసుల సంగతి ఏంది అని. దానికి కాదు కదా మీరు మిమ్మల్ని గెలిపించింది ఏంది? గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాన్ని ఫాలో కావడానికి కాదు మిమ్మల్ని గెలిపించింది. గత 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగిందని మీరే చెప్తున్నారు. ఆ విధ్వంసం నుంచి విముక్తి అయ్యి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు అఖండమైన మెజార్టీ ఇచ్చింది. మీ రెడ్ బుక్ రాజ్యాంగాలను అమలు చేయడానికైతే ఇవ్వకపోదు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాల వల్ల మీరన్న గత 5 సంవత్సరాలు ఏదైతే విధ్వంసం జరిగింది అంటున్నారో ఆ విధ్వంసానికి డబల్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఇది పునర్నిర్మాణం కాదు. అది ఎట్లా పునర్నిర్మాణం? ఇది మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయబోతున్నాం అంటే భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయబోతారంటే మీ యొక్క విధ్వంసం ఏ స్థాయిలో ఉండబోతుంది, ఏ స్థాయిలో ఉంది? కేవలం 45 రోజుల్లో 36 హత్యలు, కొన్ని వందల దాడులు, వేల ఆస్తుల ధ్వంసం, ఇవన్నీ జరుగుతుంది. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు విచిత్రంగా నోరు మీద పట్లే. ఏంది అసలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని మనం ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీనికోసం మనం ఈ మార్పు తీసుకొచ్చేది ఇది కాదు అని చెప్పే ప్రయత్నం కానీ సాహసం చేయట్లే. ఇది అలా జరుగుతుంది. దానిపైన అబ్దుల్ నజీర్ గవర్నర్ గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారు వినతి పత్రం ఇచ్చారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి ఇందులో అని. రాష్ట్రంలో నెలన్నర రోజులుగా డిఫాక్టో రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. కూటమి ప్రభుత్వం అండదండలతో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసకాండ యథేచ్ఛగా కొనసాగుతుంది. రాజకీయ గూండాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి చెప్పు చేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్ళిపోయింది. తమకు ఓటు వేయలేదన్న కారణంతో టీడీపీ గూండాలు ఊరూరా ఇష్టారాజ్యంగా కక్ష సాధింపు చర్యలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. వేలాది కుటుంబాలు ఊళ్ళు వదిలేయి. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది. కళ్ళెదుటే ఫోటో, వీడియో ఆధారాలను పోలీసు యంత్రాంగం అరాచకాన్ని నిలువరించే సాహసం చేయలేకపోతుంది. ఎట్లా చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ఆడ స్పష్టంగా చెబుతుంటే పోలీసులు చేస్తే భారత రాజ్యాంగం ప్రకారం చేయాలి. కానీ ఆడ అమలు అయ్యేది రెడ్ బుక్ రాజ్యాంగం. పోలీసులు చూసి కూడా చూడనట్టు ఉంటుంది తప్ప చేసేది ఏం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో క్యాబినెట్లో అంటే అతి కీలకమైన మంత్రిగా ఉన్న వ్యక్తే రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి ఆయనే పదే మీటింగ్ల గతంలో చెప్పిండు. ఇప్పుడు ఫ్లెక్సీలు హోర్డింగ్లు వేసాక ఇక పోలీసులు నోరు తెరుస్తారా? వాళ్ళు చేసే యాక్షన్ చేయలేస్తారా? చేయలేరు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతున్నాక వాళ్ళు ఎందుకు వస్తారు ఇక బయటికి? రెడ్ బుక్ కాదు, అది బ్లడ్ బుక్. రక్తపు టేర్లు పారిస్తున్న టీడీపీ శ్రేణులు హత్యలు, దాడులతో రాష్ట్రం అల్లకొల్లాలం. సినిమా ముందుంది అంటూ బెదిరింపులు. కనీసం శాంతి భద్రతలను సమీక్షించని సీఎం చంద్రబాబు నాయుడు. ఏం సమీక్షిస్తాడు? మొన్న 3 రోజుల క్రితం లా అండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం విడుదల చేస్తా అన్నాడు. గడిచిన 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం విడుదల చేస్తా అన్నాడు. ఈయన ఈ 36 హత్యలు, 400 దొమ్మిలు, ఈ కథలు ఇవన్నీ చూశాక మన పరువు బాతి సిగ్గు పోయే అవకాశం ఉందని చెప్పి దాన్ని ఆపారా? మరి ఏం కానీ మొత్తానికైతే ఆపారు. ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఏపీలో ప్రజలు. శ్వేతపత్రం విడుదల చేయటం కాదు, అసలు మీ 45 రోజుల పైన శ్వేతపత్రం విడుదల చేస్తే ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అయినాయో తెలుస్తుంది.
అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నా, ఇంకొక వైపు ల్యాండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం అంటున్నాను. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా మరి సామాన్య ప్రజలకి, రైతులకి, మహిళలకి నష్టం జరిగిన దాఖలాలు ఉన్నాయో లేవో కానీ మీ వల్ల ఇలా పొలిటికల్ హత్యలు అని చెప్పి పొలిటికల్ హత్యల పేరుతో ప్రేరేపిత హత్యలు జరుగుతున్నాయి అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది కాబట్టి జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అది బ్లడ్ బుక్ రాజ్యాంగం అంట. బ్లడ్ రక్త చరిత్ర చూడబోతున్నారు. డైరెక్ట్గా బెదిరిస్తున్నారు చాలామంది మంత్రులు. అయితే ఇప్పుడేముంది, ముందుంది మీ సంగతి, ముందుంది ముసళ్ళ పడగ అన్నారు. మరి ముందు ఉన్నటువంటి ఇప్పుడు 36 అయింది కాబట్టి అది 76 అయితే, 86 అయితే, 96 అయితే, మరి ముందు ఉండవంటే దాని అర్థమైంది అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది.